మన లైఫ్లో మనల్ని ఎక్స్ప్లోర్ చేసేది ఏంటి? మన ఎక్స్పెక్టేషన్స్. కరెక్ట్. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉందా సన్యాసులమా? అవును కదా. అది చాలా పెద్ద అవస్థ అండి. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఒక కంపెనీలో నేను పనిచేస్తున్నానండి, మీ కంపెనీలో నేను పనిచేస్తున్నాను, మీరు నా బాసు, మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయదా? ఎగ్జాక్ట్లీ కదా సార్. చేస్తాం కదా. చేయకుండా ఎలా ఉంటాం? అంటే ఆ కూల్ డ్రింక్ బాటిల్ ఎక్స్ప్లోడ్ అవడానికి గ్యాస్ కారణం, వాటర్లో గ్యాస్ లేదు అంటే మన లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. అంటే లైఫ్ చాలా అది ఏం జరిగినా ఓకే. భార్య దగ్గర నుంచి భర్త ఎక్స్పెక్ట్ చేయకూడదు, భర్త దగ్గర నుంచి భార్య ఎక్స్పెక్ట్ చేయకూడదు, తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఇంకేం మిగిలింది? అవును కదా. అందుకే కదా ఇప్పుడు చూసి చాలా మంది పెళ్ళిళ్ళు వద్దు పిల్లలు వద్దు అని డిసైడ్ వచ్చారు. బికాస్ ఆఫ్ ద రాంగ్ మెసేజ్ అండి. ఎగ్జాక్ట్లీ. పీస్ఫుల్గా ఉండటం లైఫ్ యొక్క గోల్ కాదండి. దట్స్ అ నాన్ సెన్స్ గోల్. మన పీస్ఫుల్గా ఉండటం లైఫ్ యొక్క గోల్ కాదు. సో ఇందాక చెప్పినట్టు కూల్ డ్రింక్ బాటిల్ కశ్యప్ మరి షేక్ అయితే ఎక్స్ప్లోడ్ అవుతాం కదా, కాసేపు మూత తీయకుండా ఆపండి. అవును, ఏం నష్టం? సో కూల్ డ్రింక్ షేక్ చేయకున్నంత వరకు ఎక్స్ప్లోడ్ అవ్వదు. కానీ అందుకే అండి చాలామంది ఏం చేస్తారంటే ఛాలెంజెస్ని అవాయిడ్ చేస్తారు. ప్రాబ్లమ్స్ వద్దు, ఎందుకు? షేక్ అవుతాం కాబట్టి. సార్ ఇక్కడ నేను ఒకటి మాట చెప్తాను, మీరు ఏమనుకోదు. అరే అనుకునే ఛాన్స్ లేదు. వన్ ఆఫ్ మై బాస్ సెడ్ మీ, అంజలి నువ్వు 6.5 yearsగా ఇక్కడ వర్క్ చేస్తున్నావు, నువ్వు ఒక లైఫ్ స్టైల్కి సెట్ చేసేసుకున్నావు. మార్నింగ్ మీ ఇంటిలో పని, తర్వాత మీ పిల్లలు అంతా అయిపోయిన తర్వాత షూట్ తర్వాత సాయంత్రం జిమ్ తర్వాత మళ్ళీ ప్లానింగ్, ఇలా ఒక స్ట్రీమ్ చేసేసుకున్నావు. దీని నుంచి నేను కొంచెం ఇలా కాదమ్మా అవుట్డోర్స్కి వెళ్ళాలి మీరు అని అంటే నీ మనసు ఒప్పుకోవట్లేదు. నీ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసేసుకున్నావు నువ్వు, అందులోంచి నువ్వు బయటికి రాదలుచుకోవట్లేదు అన్నారు. అది ఒప్పుకోవడానికి నాకు 2 రోజులు పట్టింది. ఆయన అన్నది నిజమా కాదా? వెళ్తే పిల్లల్ని ఎవరు చూస్తారు, అందుకే వెళ్ళట్లేదు. కరెక్ట్. జిమ్కి వెళ్ళకపోతే ఎలాగా? నో, నేను జిమ్కి వెళ్ళాలి ఖచ్చితంగా. పనమ్మాయి పని చేస్తున్నప్పుడు నేను చెప్తే పని చేయదు, ఖచ్చితంగా నేను ఉండాలి. రైట్, ఇది కంఫర్ట్ జోన్ నాకు. ఇది దాటి అటు ఇటు అయింది అంటే నేను దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా, ఇది నిజం. ఆయన ఏమన్నారంటే నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి రాకపోతే నువ్వు ఫైనాన్షియలీ ఎలా ఎదుగుదాం అనుకుంటున్నావు? అప్పుడు నేనేమన్నానంటే, సార్ నాకు వచ్చేది చాలు, ఇంతకు మించి కోట్ల రూపాయలు సంపాదించాలని నాకు ఆశ లేదు, మీలాగా పెద్ద పెద్ద కార్లు వేసుకుని తిరగాలని నాకు ఆశ లేదు, బంగ్లాలు కట్టాలని నాకు ఆశ లేదు, బాగా భారీగా పెళ్ళిళ్ళు చేసేయాలని నాకు ఆశ లేదు పిల్లలవి, నాకు సింపుల్ లైఫ్ చాలండి. అంటే కొంతమంది అన్నారు చాలా వెరీ సింపుల్ సిటీ, దట్స్ గుడ్ అని కొంతమంది అంటే, కొంతమంది ఏమన్నారు అది అసలు లైఫే కాదు, నువ్వు ఒక గోల్ పెట్టుకోకుండా నాకు ఉన్నచ్చాలు అంటే ఇంకా కిందకి ఎడతావు అని కొంతమంది అన్నారు. ఇందులో ఏది నేను తీసుకోవాలి? దీంట్లో 3 అర్థం చేసుకోవాలండి సార్. ప్రతి మైండ్కి 6 ఇమోషనల్ అవసరాలు ఉంటాయి. మనకిప్పుడు బాడీకి చూసుకుంటే గాలి, నీరు, ఫుడ్ వగేరా వగేరా ఎలా అయితే అవసరం అండి, అది దాన్ని మీరు అవాయిడ్ చేయడానికి కుదరదు. రైట్. మైండ్కి 6 ఉంటాయి. దాంట్లో ఒక అవసరం పేరు ఇంగ్లీష్లో సర్టెనిటీ అంటాం. సర్టెనిటీ అంటే ఒక రకమైన సేఫ్టీ. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న పదం దానికి కంఫర్ట్. అయితే ప్రాబబ్లీ యువర్ మైండ్ ఈజ్ హైలీ డ్రివెన్ బై ఇట్. ఓకే, ఆ కంఫర్ట్ జోన్ బయట ఏది జరిగినా వీ కాల్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. రైట్, అది ఇరిటేషన్ ట్రిగర్ చేస్తుందా ఏం చేస్తుందా పక్కన పెడదాం. నా ఇంకా సంపాదించాలన్న గోల్ పెట్టుకోవద్దా అదంతా ఒక్క నిమిషం పక్కన పెడితే, నేనేమంటున్నా అంటే కంఫర్ట్ జోన్ వదిలేసి బయటికి వెళ్ళి బతకటం ఇట్స్ అ నాన్ సెన్స్ లైఫ్. అబ్బా థ్యాంక్ యూ. నేను మొన్న బిజినెస్ గ్రోత్ సైకాలజీ అని ఒక లీడర్షిప్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మేము డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే, బిజినెస్లో ఎదగాలన్నా లైఫ్లో గ్రో అవ్వాలన్నా దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, ఈ లైన్ బాగా అగైన్ నాన్ సెన్స్ లైన్ ఒకటి వచ్చింది, గ్రోత్ ఈజ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అంటే నేను గ్రో అవ్వటానికి నా కంఫర్ట్ జోన్లో లేనివి నేను చేస్తున్నా, పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను కంఫర్ట్లో లేనివి చేస్తున్నా, వారం 10 రోజులు నెల సంవత్సరాలు గడుస్తున్నాయి, నేను గ్రో అయ్యా. కానీ గ్రో అయిన ప్రాసెస్ అంతా నేను కంఫర్ట్ జోన్లో ఉన్నానా, కంఫర్టబుల్గా ఉన్నానా? లేదు కదా. మరి ఎందుకు గ్రో అయ్యి? కరెక్ట్. మరి కశ్యప్
కంఫర్ట్ జోన్లో లేని పనులు చేయకపోతే గ్రోత్ లిమిట్ అవుతుంది కదా. నేనేమంటానంటే నా గ్రోత్కి నేను గ్రో అవ్వాలి అంటే నా ఫీల్డ్కి తగ్గట్టు నాకేం ఉపయోగపడతాయి? 1 2 3 4 5 రైట్. నా ఈ 5 3 నా కంఫర్ట్ జోన్లో లేవు. నా నేను కంఫర్ట్ జోన్కి బయటకెళ్ళి తీసుకోవటమా? ఐ టేక్ అ బెటర్ అప్రోచ్. దాన్ని లోపల లాగేసుకుంటే కరెక్ట్ కదా. అప్పుడు నేను గ్రో అవ్వడానికి నాకు అది ఉపయోగపడుతుంది. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై కెమెరా ఒకప్పుడు నా కంఫర్ట్ జోన్ కాదు. రైట్. 3 years బ్యాక్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్పెసిఫిక్గా అంటే కెమెరాలో ఏమి ప్రాబ్లం లేదు, క్రౌడ్ లేకుండా. రైట్. నాకు బాగా గుర్తు 2.5 3 years బ్యాక్ నా యూట్యూబ్ జర్నీ మొదలైనప్పుడు ఫస్ట్ సింగిల్ క్యామ్లో వీడియోస్ రికార్డ్ అయినాయి. రైట్. శేషు అని రైట్, హీ హ్యాస్ యూట్యూబ్ ఛానల్స్. ఆయన నాది గూగుల్ మై బిజినెస్లో చూసి కశ్యప్ మీరు తెలుగులో వీడియోలు చేయండి, కెమెరా మేము పెడతాము, నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. సో మేము చేసినప్పుడు అవి బాగా వైరల్ అయినాయి. దెన్ అదర్ టీవీస్ ఆల్ దట్ హ్యాపెన్. ఓన్లీ కెమెరా ముందు నుంచి మాట్లాడటం ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ దోస్ డేస్. క్రౌడ్ లేకుండా. ఎందుకంటే నేను జోక్ వేసినా నాకు అవతల నుంచి రెస్పాన్స్ ఉండదు. నేను చేయను. అవసరమైతే 100 మందిని పిలిచి ఫ్రీ ప్రోగ్రామ్ పెడదాం, క్రౌడ్ ఉంటారు, సో వాళ్ళతో ఇంటరాక్షన్ అంతా మనం రికార్డ్ చేసి పెడదాం. కానీ తర్వాత నేను ఆలోచిస్తే దిస్ కెన్ గివ్ మీ గ్రోత్ అండి. నా నేను కంఫర్ట్ వదిలేసి రోజు ఎఫర్ట్ పెట్టి చేయటమా వర్సెస్ ఐ మేక్ దట్ యాజ్ కంఫర్టబుల్. రైట్, ఐ గాట్ ఇట్. ఇజ్ ఇట్ పాసిబుల్? డెఫినెట్లీ పాసిబుల్ అండి, ఇఫ్ యూ నో ద ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ వెళ్ళగలిగితే. ఒకప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ నా కంఫర్ట్ జోన్ కాదండి, అస్సలు కంఫర్ట్ జోన్ కాదు. పోయి నా ప్రొడక్ట్స్ మార్కెట్ చేయాలన్నా సేల్ చేయాలన్నా నాకు నచ్చేది కాదు. నచ్చనప్పుడు సరే మీ దగ్గర అంటే ఉన్నట్టున్నాయి, సో మీకు అక్కర్లేదేమో, కానీ లైటర్ నోట్ నా దగ్గర ఒకప్పుడు లేవు, సో నాకు అవసరం. సో అప్పుడు నేను దాన్ని కంఫర్ట్ జోన్ చేసుకున్నానండి. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే కంఫర్ట్ జోన్ బయట బతకటం ఈజ్ అ నాన్ సెన్స్. నేనేమంటానంటే అవసరమైతే కంఫర్ట్ జోన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఇప్పుడు ఇండియా బోర్డర్ని ఎక్స్పాండ్ చేస్తే ఎవడు ఊరుకోడు. కంఫర్ట్ జోన్ బోర్డర్ ఎక్స్పాండ్ చేయొచ్చు కదా.